సూర్యాపేటలోని గోల్డ్ షాప్లో చోరీ కేసులో మహిళను అరెస్టు చేశారు పోలీసులు. ఆ మహిళ నుంచి 14 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఉన్న మహిళను గుర్తించామని ఎస్పీ తెలిపారు. ఆమెను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా సుమారు 14 తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నెల 21న సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో జరిగిన చోరీకి సంబంధించిన బంగారంగా గుర్తించామన్నారు అధికారులు. నేపాల్కు చెందిన ప్రకాష్ కుమార్తో పాటు మరో 4 వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. నిందితులు నేపాల్ పారిపోయినట్లు మహిళ విచారణలో ఒప్పుకుందన్నారు. హైదరాబాద్లో బంగారం అమ్మటానికి వెళ్తుండగా మహిళను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. సూర్యాపేట జిల్లా పట్టణ కేంద్రంలో గత 21వ తేదీ అర్ధరాత్రి జరిగినటువంటి సాయి సంతోషి జ్యువెలరీ షాప్ థెఫ్ట్కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ సూర్యాపేట జిల్లా యంత్రాంగం అంతా దాన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు మార్నింగ్ మనకు ఉదయం 5 గంటల సమయంలో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి మనం ఈ తనిఖీలు నిర్వహిస్తుండగా సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి హైటెక్ బస్టాండ్ సమీపంలో ఒక మహిళ అనుమానాస్పద రీతిలో మనకు కనిపిస్తే మనం ఆమెను చెక్ చేస్తే ఆమె సంబంధించినటువంటి బ్యాగులో మనకు ఈ సాయి సంతోషి జ్యువెలరీ షాప్కి సంబంధించినటువంటి థెఫ్ట్కి గురి కాబడిన కొన్ని ఆభరణాలు మనకు లభ్యమైనవి. ఆమెని మనం విచారణ చేయగా ఆమె తన యొక్క వివరాలను మేకల యశోద, ఈమె భర్త శ్రీను, ఈమె 30 సంవత్సరాల వయసు ఉంటుంది, నాయుడుపేట ఆఫ్ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మహిళగా మనకు వివరాలు వెల్లడించడం జరిగింది. ఈమె మనము ఏదైతే సూర్యాపేట జిల్లా కేంద్రంలో 21 అర్ధరాత్రి జరిగినటువంటి ఈ యొక్క జ్యువెలరీ షాప్ థెఫ్ట్ కేసులో ప్రధానమైనటువంటి అనుచరులకి ఈమె ఆశ్రయం ఇస్తూ అందులో ప్రధానమైనటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో మనం టెక్నికల్గా గుర్తించినాం. ఆ టెక్నికల్గా గుర్తించినటువంటి వ్యక్తికి ఈమెకు సంబంధం కలిగి ఈమె ఈ నేరానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ అదేవిధంగా ఇక్కడికి రావడానికి జ్యువెలరీ షాప్ని దొంగతనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్లానింగ్, దానికి సంబంధించినటువంటి ఏ విధంగా చేయాలనేటువంటి ఒక ప్రణాళికని ఈ మనకు A1 నేరస్తుడు ఎవరైతే ఉన్నారో ప్రకాష్ అనిల్ కుమార్ అని మనం ఇప్పుడు ప్రాథమికంగా మనకు వచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనం గుర్తించడం జరిగింది. ఇతనే కాకుండా ఇతనుతో పాటుగా అమర్ భట్ అని ఇతను కూడా నేపాలీ దేశానికి చెందినటువంటి గూర్ఖా పనిచేస్తూ ఖమ్మంలో వివిధ కాలనీలలో తిరుగుతూ మెయిన్గా గూర్ఖా పనిచేస్తూ గూర్ఖాల ముసుగులో వీళ్ళు వివిధ కాలనీలలో విలువైనటువంటి ఏవైతే షాపులు, జ్యువెలరీ షాపులు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, వీటిని టార్గెట్ చేసుకుంటూ వీళ్ళు దొంగతనాలు చేయడమే అలవాటుగా ఏర్పాటు చేసుకున్నారు. మనం కొంచెం ఖమ్మంకు దూరంగా మనం నేరాలు చేస్తే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకము అనేటువంటి అంచనాతోటి సూర్యాపేట పట్టణంని వీళ్ళు దొంగతనానికి కేంద్రంగా ఎంచుకోవడం జరిగింది. ఈ యొక్క నేరస్తులు పారిపోవడానికి కూడా ఈమె ఎంకరేజ్ చేసింది, పారిపోవడానికి కూడా సహాయం చేసింది. ఈ నేరస్తులు అందరూ అఫెన్స్ అయిన తర్వాత, మెయిన్గా ప్రకాష్ అనిల్ కుమార్ అఫెన్స్ అయిన తర్వాత ఈమెకు ఖర్చుల కోసం కొంత నగదును, కొంత బంగారాన్ని ఈమెకి ఇచ్చి, ఈమె వాటాగా ఇచ్చి మిగతాది మనం ఇక్కడ డిస్పోజ్ చేస్తే దొరికిపోతాం, నేపాల్కో లేదా బీహార్కో జార్ఖండ్కో పోయిన తర్వాత డిస్పోజ్ చేసుకోవాలని వాళ్ళు పక్కా ప్రణాళికతోటి ముందుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క అఫెండర్స్కి ఈ యశోద అనేటమే టైం టు టైం అప్డేట్ చేయడం, సో నేరస్తులను ఈ యొక్క మూమెంట్ని ట్రాకింగ్ చేస్తూ పోలీసులు ఏ విధంగా వస్తున్నారు అనేటువంటిది అతనికి చేరవేస్తూ వాళ్ళు పారిపోవడానికి ఈమె సహాయ సహకారాలు అందించింది.